వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గాడిద కుక్క కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక గాడిద మరొక పెంపుడు కుక్క ఉండేవి. గాడిద ప్రతిరోజూ పొలాల్లో పనిచేసేది, భారం మోసేది, చాలా కష్టపడేది. కుక్క మాత్రం ఇంటిని కాపాడుతూ యజమానికి తోడుగా ఉండేది. గాడిద ఒక రోజు ఇలా అనుకుంది, నేను ఇంత కష్టపడుతున్నా యజమాని నన్ను పట్టించుకోవడం లేదు, కానీ కుక్కకి మాత్రం ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఇది చూసి గాడిదకు చాలా బాధ వేసింది. ఒకరోజు రైతు పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అప్పుడే కుక్క ఆనందంగా యజమాని దగ్గరకు పరుగెత్తింది. అది గట్టిగా మొరిగింది, తోక ఊపింది. రైతు కుక్కను ప్రేమగా తడిమి తల నిమిరి ముచ్చటపడ్డాడు. ఇది చూసిన గాడిద ఇలా అనుకుంది, ఇదే పద్ధతి, నేను ఇలా చేస్తే యజమాని నన్ను ప్రేమిస్తాడు. మరుసటి రోజు రైతు ఇంటికి వచ్చాడు. గాడిద ఆనందంగా పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరుస్తూ, తోక ఊపుతూ యజమాని దగ్గరకు వచ్చింది. ఇది చూసి రైతు భయపడిపోయాడు. ఇదేం వింత ప్రవర్తన అని కోపంతో గాడిదను తరిమేశాడు. తర్వాత గాడిద తన తప్పు తెలుసుకుంది. కుక్క చేసే పని నేను చేయలేను, ప్రతి ఒక్కరికీ తన ప్రత్యేకత ఉంటుంది అని అర్థం చేసుకుంది. అప్పటినుంచి గాడిద ఇతరులను అనుకరించకుండా తన పని తాను నిజాయితీగా చేయసాగింది. నీతి: ఇతరులను అనుకరించడం మంచిది కాదు. ప్రతి ఒక్కరికీ తనదైన విలువ ఉంటుంది. మన పని మనం చేస్తేనే మనకు గౌరవం లభిస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.